ఆర్ఎంఎక్స్ వాళ్ళు 2025 న్యూ ఇయర్ టాప్ 10 హీరోయిన్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఆ హీరోయిన్స్ ఎవరు, బాలీవుడ్ భామలు ఎంతమంది ఉన్నారు, సౌత్ నుంచి ఎంతమంది ఉన్నారు, టాప్ నెంబర్ 1లో ఎవరు ఉన్నారు అనేది క్లుప్తంగా చూద్దాం. ప్రభాస్ గారితో సాహోలో యాక్ట్ చేసి స్త్రీ 2 అనే సినిమాని నెంబర్ 1 స్థానానికి హిందీ బెల్ట్లో తీసుకెళ్లి 627 కోట్లు కలెక్ట్ చేసి నెంబర్ 1 స్థానాన్ని గెలుచుకున్నారు. శ్రద్ధా కపూర్ మేడం గారు నెంబర్ 10 ఆవిడ సొంతం చేసుకున్నారు. నెంబర్ 9 చూసుకున్నట్లయితే పెళ్లి సందడితో తెలుగులో ఎంట్రీ ఇచ్చి గ్లామర్తో కిక్ ఇచ్చి డాన్స్ డెవిల్గా ఉర్రు తొలగించి పుష్ప 2తో కిసికిసికన్న సాంగ్తో ప్రపంచాన్ని ఊపేసిన శ్రీలీల మేడం గారు నెంబర్ 9లో ఉన్నారు. నెంబర్ 8 చూసుకున్నట్లయితే రాజమౌళి గారి ప్రెస్టీజియస్ మూవీ మగధీర యువరాణి పాత్ర పోషించిన కాజల్ అగర్వాల్ గ్లామర్ పాత్ర కంటిన్యూ చేస్తూనే పక్కా లోకల్ అన్న సాంగ్లో ఐటమ్ సాంగ్ చేసి కుర్రకారును ఉర్రు తొలగించిన కాజల్ మేడం గారు నెంబర్ 8లో ఉన్నారు. నెంబర్ 7 చూసుకున్నట్లయితే చంద్రముఖితో విధ్వంసం సృష్టించి యాక్షన్ రోలే కాదు, హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలే కాదు, స్టోరీ పాత్రలే కాదు, గ్లామర్ పాత్రలే కాదు, అన్నిట్లో రాణించుకుంటూ ఇంకా నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతూ జవాన్లో తనకంటూ ఒక రోల్ క్రియేట్ చేసుకుని ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మేడం నయనతార గారు 7th ప్లేస్లో ఉన్నారు. 6th ప్లేస్లో అతడులో ఇలా ఉండాలి హీరోయిన్ అంటే, ఈ రకంగా ఉండాలని చెప్పేసి పల్లెటూరు పాత్రలో త్రిష గారు అద్భుతంగా ఒదిగిపోయారు. ఈగో కాంప్లెక్స్ ఎలాగ ఉంటుంది, కోపం ఎలాగ ఉంటుంది, అమాయకత్వం ఎలాగ ఉంటుంది, ఆ సినిమాలో త్రిష గారిని మనం 100% చూడొచ్చు. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి ఒక ఊపుకుంటా మళ్ళీ లేచి సినిమాలు చేస్తూ వెళ్ళిపోతున్నారు. నెంబర్ 6 స్థానంలో మేడం త్రిష గారు ఉన్నారు. నెంబర్ 5 చూసుకున్నట్లయితే శ్యామ్ సింగ్ రాయ్లో పరదేశీ సాంగ్ చూస్తే అలా ఉండిపోవలసిందే. ఆవిడ చేసిన డ్యాన్స్ కానీ ఆవిడ పెర్ఫార్మెన్స్ కానీ 2 కళ్ళు సరిపోవు. ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రకి 100% న్యాయం చేసేసి కళ్ళంట నీళ్లు రప్పించేసి తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మేడం సాయి పల్లవి గారు నెంబర్ 5th ప్లేస్లో ఉన్నారు. నెంబర్ 4 చూసుకుంటే పుష్పలో కొండల్లో ఉన్న అమ్మాయి ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అని పాత్ర ఇస్తే ఆ పాత్రకి 100% న్యాయం చేసేసి యానిమల్లోకి వెళ్ళి ఒక ఊపేసి భార్యగా మళ్ళా భార్యగా పుష్ప 2లోకి వచ్చి విధ్వంసం రేపేసి పుష్పాని ఎక్కడ తగ్గనివ్వకుండా డైలాగులు పేల్చి పుష్ప అంటే ఒక బ్రాండ్ అని చెప్పి వాళ్ళ అన్నయ్యతో కోరలు చేసి ఇండియా అంతా ఫేమస్ అయిపోయి తనకంటూ ఒక ఇమేజ్ సృష్టించుకున్న మేడం రషిక మందన్ గారు నెంబర్ 4th ప్లేస్లో ఉన్నారు. నెంబర్ 3 ప్లేస్లో సాధారణమైన విషయం కాదు, ఒక హీరో ఉండాల్సిన రికార్డులన్నీ ఒక హీరో అనుకుంటూ అద్భుతమే కదా. రియల్లీ యూ హ్యావ్ టు బిలీవ్ దట్ వన్. ఎందుకంటే ఒకసారి 1000 కోట్లలోకి ఎంటర్ అయితే అది గ్రేటు, రెండోసారి 1000 కోట్లలోకి వెళ్తే అది అద్భుతం, మూడోసారి వెళ్తే దీపిక మేడం గారు, దీపిక పడుకోన్ గారు 3 సార్లు 1000 కోట్ల క్లబ్లో ఎంటర్ అయ్యారు. పఠాన్, జవాన్, కల్కి 2898 AD 3 సార్లు రికార్డు సృష్టించి తనకంటూ ఒక ఇమేజ్ చేసుకుని ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రకి 100% న్యాయం చేసేస్తారు. ఇప్పటికే నేను అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాను. చెన్నై ఎక్స్ప్రెస్లోని మీనమ్మ అన్న ఒక క్యారెక్టర్ ఉంటుంది, కుమ్మేస్తుంది ఆ క్యారెక్టర్. మళ్ళీ దానికి తోడు షారుఖ్ ఖాన్ గారి వాళ్ళిద్దరి కాంబో, వాళ్ళిద్దరి కాంబినేషన్ దుమ్ము దులిపేస్తుంది. ఇప్పటికే చూస్తూనే ఉంటాను. అలాంటి సినిమాలు మనం మిస్ అవ్వకూడదు. వెంకటేష్ గారికి అటువంటి సినిమా ఒకటి ఉంటుంది మల్లీశ్వరి అని. అలాగే జూనియర్ ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ ద మాస్, ఆయనకు సినిమా ఉంటుంది అజూర్స్ అని చెప్పేసి. ఇలాంటి సినిమాలు మనకి అరుదుగా దొరుకుతూ ఉంటాయి, దొరికినప్పుడు కుమ్మేయాలి. మేడం దీపిక పడుకోన్ గారు 3వ స్థానంలో ఉన్నారు. నెంబర్ 2 చూసుకున్నట్లయితే గంగూబాయిలో యాక్ట్ చేసి తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుని నెంబర్ 1 రికార్డు సృష్టించి బాలీవుడ్లో నెంబర్ 1గా ట్రెండ్ అవుతుంది. కానీ ఆవిడ పాత్ర ఎక్కడ న్యాయం చేసింది అంటే RRRలో న్యాయం చేసింది. ఆ పాత్ర చూస్తే కళ్ళంట నీరు రావాలి. క్లైమాక్స్లోని ఆ మిలిటరీ వాళ్ళు ఎత్తుక్కుంటా వచ్చేసి పాపం
కడుపులో తపేలు తన్నుతారు. నాకు ఒళ్ళు జలదరించిపోతుంది. అమ్మా అని కింద పడిపోతుంది. ఆలియా భట్ గారు ఆ పాత్రకి ఆ సన్నివేశంలో భలే ఒళ్ళు జలదరిస్తుంది. ఆ టైంలో జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడే విధానం కానీ భలే ఉంటది. ఆలియా భట్ మేడం గారు నెంబర్ 2లో పదిలింగా ఉన్నారు. నెంబర్ 1 రంగస్థలంలో రంగమ్మ మంగమ్మ అన్న సాంగ్ ఎలా ఉంటది, ఒక ఊపు ఊపేది, ఒక ట్రెండ్ సృష్టించలేదు. ఆవిడ పాత్ర కూడా అలాగే ఉంటది. అలాంటి సమంత మేడం గారు పుష్పవన్లో అంటావా ఊ అంటావా అని యావత్తు ప్రపంచాన్ని కుదిపేసి కదిపేసి నిద్ర లేకుండా చేసి ఒక ట్రెండ్ సెట్ చేశారు. ఇప్పటికి కూడా ఆ పాట ట్రెండింగ్ లోనే ఉంది, వినబడతానే ఉంది, వినపడుతూనే ఉంటది. అటువంటి ట్రెండ్ సెట్ చేసిన మేడం సమంత గారు ఇండియన్ ప్రిన్సెస్ గా నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతూనే ఉన్నారు. ఇప్పటి నుంచి కాదు, చాలా నెలల నుంచి నెంబర్ 1 స్థానంలో కొనసాగుతూనే ఉన్నారు. ఆవిడ స్థానం ఇంతవరకు కొట్టలేకపోయారు. ఇంకా మరి నెక్స్ట్ సాటర్డే రాబోయేది ఆర్మిక్స్ మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎక్కడ, రెబల్ స్టార్ ఎక్కడ, గ్లోబల్ స్టార్ ఎక్కడ. మరి ఆ రివ్యూతో మళ్ళా కలుద్దాము. మరి ఇది ఇక్కడికి నా రివ్యూ నచ్చినట్టయితే థ్యాంక్ యూ సో మచ్. బాయ్.